యా నేడు చివరి విడత రుణమాఫీ 2 లక్షల వరకు క్రాప్ లోన్ల మాఫీకి సర్కారు ఏర్పాట్లు వైరా బహిరంగ సభలో నిధులు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 17.55 లక్షల మంది రైతులకు 12,224 కోట్లు మాఫీ ప్రకటించినట్టే 15 ఆగస్టు రోజే రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టే 15 ఆగస్టు రోజే చారిత్రాత్మక రుణమాఫీ ప్రక్రియ పరిపూర్ణం కానున్నది. 2 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. ఇప్పటికే 2 విడతలుగా లక్షల వరకున్న క్రాప్ లోన్లను మాఫీ చేయగా 3వ విడతగా గురువారం 2 లక్షల వరకున్న రైతుల క్రాప్ లోన్ అకౌంట్లోకి నిధులు జమ చేయనున్నది. ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. ఆ వెంటనే క్రాప్ లోన్లు ఉన్న రైతు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సో 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయాలి, క్రాప్ లోన్లు మాఫీ చేయాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏదైతుందో ఈరోజు 2 లక్షల రుణమాఫీని అమలు చేయబోతున్నారు. సో నిజంగా ఇది దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. ఈ దేశంలో ఇప్పటివరకు రైతుల క్రాప్ లోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం మొదటిసారి అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఈసారి అంటే రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఈ రోజు నుంచి ఆయన పాలన ఇంకొకలా ఉండబోతుంది అనేది నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రైతులు కొంత కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ నిరుద్యోగులందరూ కూడా వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ వేయడంతో వాళ్ళు కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టి పెద్దగా ఆయనకు హర్డిల్స్ ఇప్పుడు చిన్న హర్డిల్స్ ఉన్నాయి, పెద్ద హర్డిల్స్ అన్నింటి కూడా తొలగించుకున్నాడు, పెద్ద అవరోధాలు తొలగించుకున్నాడు. కాబట్టి సో ఆయన పాలనలో ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఆయన విధానం చూస్తూ ఉంటే హైదరాబాద్ని మరొక లెవెల్కి తీసుకుపోవాలంటే సంకల్పంతో పనిచేస్తూ తెలుస్తూ ఉంది. సో దానికి ప్రత్యేకమైన కార్యాచరణ హైడ్రా లాంటి వాటిని కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ యొక్క ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ముచ్చర్లో కొత్త సిటీ నిర్మాణం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే హైదరాబాద్లో పట్టు బిగించుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. దీంతో పాటు ఇక మిగతా జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటూ సంకల్పంతో ఉన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ తోటి చాలా వరకు ఆయన మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దాటుకొని ముందుకు పోతున్నట్టయితే స్పష్టంగా కనబడతా ఉంది.